నమస్కారం. ఆయుష్మాన్ భవకు స్వాగతం. ఎముకల అరుగుదల నవీన ఆయుర్వేద వైద్యం శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా ఆయుకేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ విశాఖపట్నం 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఎండి ఆయుర్వేదం. ప్రకృతి మూల నుంచి వైద్యానికి ఉపయోగపడే ఎన్నో విశిష్ట ఔషధాలను వాత పిత్త కపాల చేత వాటి హెచ్చుతగ్గుల వల్ల వచ్చే ఎన్నో రకాల వ్యాధులకు అద్భుత చికిత్సను నిర్ణయించారు. కొన్ని వేల సంవత్సరాల నాటికే నిన్న మొన్నటి దాకా ప్రపంచమంతా వైద్యానికి కేంద్ర బిందువుగా భారత్నే చూసేవారు. ప్రతిరోజు సరికొత్త విషయాలతో మన ముందుకు వచ్చే 30 సంవత్సరాల విశిష్ట అనుభవం కలిగిన బుక్కా మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మహేష్ బాబు గారు. సో ఈరోజు గురు ఆయుర్వేద 2.0లో భాగంగా మీరు ఎముకల అరుగుదలకు సంబంధించిన వివరాలు మాకు సమగ్రంగా తెలియచేయండి. అసలు మొదటిగా కీళ్ళలో ఈ అరుగుదలని ఎందుకు చూస్తామంటారు? అంటే ఇటీవల కాలంలో ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో కూడా అరుగుదల అనేటటువంటిది కనిపిస్తుంది. ఇందుకు ప్రధానమైన కారణం ఏంటి అంటే మనం తీసుకునేటటువంటి ఆహారమే అని ప్రధానంగా చెప్పాలి. మనం తీసుకునేటటువంటి ఆహారం అనేటటువంటిది తయారయ్యే విధానంలో అంటే పండించే పంటలకు పెస్టిసైడ్స్ వాడడము, లేకపోతే తర్వాత మనం తీసుకునేటటువంటి నీరు కూడా ఆల్మోస్ట్ ఆల్ మినరల్ వాటర్ తీసుకుందాం. ఆ మినరల్ వాటర్ ఎంతవరకు పరిశుభ్రపరుస్తుందో మనకు తెలియదు. తర్వాత కూరగాయల విషయానికి వచ్చినట్లయితే అన్నం తయారవ్వడానికి ఒక రకమైన ఇబ్బంది ఉంటే కూరగాయలకు కూడా రకరకాలైనటువంటి పెస్టిసైడ్స్ అనేటటువంటి వాడడం, వాటి యొక్క అవశేషాలు అనేటటువంటి కూరగాయల పైన ఉండడం, తర్వాత ఈ రకంగా తీసుకున్నట్లయితే మన శరీరంలోకి ఈ కెమికల్స్ అనేటటువంటి విపరీతంగా వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక అవశేషాల్లా మిగిలిపోతూ ఉన్నాయి. దీనికి తోడు వాడేటటువంటి మందులు కూడా మనం అన్నీ కూడా అలోపతి మందులు అన్నీ కూడా సింథటిక్ మందులు. అంటే సింథటిక్ మందులు అంటే ప్రయోగశాలలో తయారు చేసినవి, ప్రకృతిలోంచి వచ్చినాయి కాదు. సో వీటి వల్ల ఏమవుతుందంటే శరీరంలో గుట్టలుగా ఈ అవశేషాలు అనేటటువంటివి మిగిలిపోవడం వల్ల శరీరంలో డీజనరేషన్ అంటే వయస్సు రీత్యా వచ్చేటటువంటి డీజనరేషన్ ఒక రకంగా అయితే, సో వయస్సు రాకముందే పిన్న వయస్కుల్లోనే డీజనరేషన్ కనిపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా చెప్పాలంటే వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, అన్ని రకాల కాలుష్యాలు అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాం. సో తినేటటువంటి ఆహార పదార్థాల్లో మాంసాహారంలో కూడా అవశేషాలు ఉన్నాయి. సో ఇంకా ఇటీవల రీసెర్చ్ ఏం చెప్తా ఉందంటే ప్లాస్టిక్ అవశేషాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆహార పదార్థాల్లో భాగమైపోయి మన శరీరంలో కూడా ప్లాస్టిక్ అవశేషాలు వస్తూ ఉన్నాయి. ప్లాస్టిక్ నిత్య జీవితంలో వాడడం అనేది ఎక్కువైపోయింది. అంటే రకరకాల ప్లాస్టిక్స్, అది లేకపోతే జీవితం లేదన్నట్టుగా మారిపోయింది. సో ఎక్కడ మొదలెట్టాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో అంటే ప్రకృతిలో రకరకాలైనటువంటి మార్పులను ఎట్లయితే చూస్తున్నామో అది ఒక రకమైన ఇబ్బంది. అంటే మనకు వర్షాకాలంలో వర్షాలు రావట్లేదు, శీతాకాలంలో లేదు, ఎండాకాలం లేదు. ఇది ఒక సమస్య. దీనికి తోడు ఇదొక సమస్య. సో వీటన్నిటి వల్ల శరీరంలో డీజనరేషన్ అంటే అరుగుదల అనేది పిన్న వయస్కులో రావడం వల్ల కీళ్ళు అరుగుతూ ఉన్నాయి. అయితే వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు మహేష్ బాబు గారు? ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా మనం తినే ఫుడ్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అసలు మనం ప్రాథమికంగా ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి లక్షణాలు మనం గమనించాలంటారు? అంటే లక్షణాలు ఎలా అంటే మనకు తెలుస్తాయంటే ప్రధానంగా సో కీళ్ళు కటకట చెప్పుళ్ళు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ ఉంది. మెషిన్ అనేటువంటిది స్మూత్గా నడుస్తుందా లేదా మనకు అర్థమవుతుంది. ఒక బైక్ ఉంది, బైక్ను సర్వీస్ చేసిన వెంటనే ఎంత స్మూత్గా నడుస్తుంది. సో ఒకవేళ సర్వీస్ చేయలేదనుకోండి ఆ స్మూత్నెస్ పోతుంది, ఆ రిథమ్ అనేది పోతుంది. తర్వాత చిన్న గుంత వచ్చినా కూడా దబ్బని పడిపోతూ ఉంటుంది. సో ఇది ఎలా సాధ్యమో మన శరీరంలో కూడా అరుగుదల మొదలైందంటే కీళ్ళల్లో కటకట చెప్పులు వస్తాయి. సో వాటిలో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి స్ప్రింగ్ యాక్షన్, ఒక స్ప్రింగ్కు సహజ సిద్ధమైన యాక్షన్ ఎలా ఉంటుందో, ఒక షాక్ అబ్జార్బర్కు సహజ సిద్ధమైన యాక్షన్ ఎలా ఉంటుందో అది కోల్పోతుంది. అంటే చిన్న ఎత్తులు మించి దూకినా కానీ, నడిచినా కానీ, మెట్లెక్కినా కానీ సో కటకట చెప్పులు రావడం ఫస్ట్ చూస్తాం.
తర్వాత కిర్రు చెప్పుళ్ళు, కటకట చెప్పుళ్ళతో పాటు కిర్రు కిర్రు అంటూ ఉండడం. అంటే ఒక డోర్ అనేది తెరుచుకునేటప్పుడు సహజ సిద్ధంగా దాంట్లో ఆయిలేషన్ ఉన్నప్పుడు చాలా ఈజీగా తెరుచుకుంటుంది, లేకపోతే అలా కిర్రుమంటూ డోర్ అనిపిస్తూ ఉంటుంది. సో అంటే అర్థం ఏంటి, బలవంతంగా తోయాల్సిన అవసరం ఉంటుంది, బలవంతంగా కీళ్ళు పనిచేస్తున్నట్టు అనిపిస్తాయి. ఇది రెండవది. ఇంకా తర్వాత బిగుస్తనం అంటే బలంగా వాటి మీద కొంచెం ఒక స్ట్రెయిన్ చేస్తే తప్ప కానీ ఎక్కలేనేమో అనిపించడం, అట్లాంటి లక్షణాలు. సో ఈ లక్షణాల ద్వారా మనకు కీళ్ళు అరుగుతున్నాయి, కీళ్ళ పైన అంటే లోపల ఉన్న మృదులాస్థి పైన ప్రభావం పడుతూ ఉంది, బరం పడుతూ ఉంది అని మనకు అర్థమవుతుంది. అయితే ఏమైనా టెస్ట్లు ఉంటాయా అండి ఇనీషియల్ స్టేజెస్లో ఈ వ్యాధిని ఐడెంటిఫై చేయడానికి? అంటే టెస్ట్లు అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటి అంటే అసలు అవి ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ అర్థం చేసుకోవడం. సో ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే కీళ్ళకు సంబంధించినటువంటి మనం ఎక్స్రే లాంటివి తీసుకోవడం. తర్వాత ఏమైనా వ్యాధులు ఏమైనా వస్తున్నాయా, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా, తర్వాత పాలిఆర్థరైటిస్ లాంటిది ఏమైనా వచ్చిందా, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ లాంటిది ఏమైనా వచ్చిందా, తర్వాత ఇంకా ఏమైనా గౌట్ ఆర్థరైటిస్ లాంటిది ఏమైనా ఉందా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉందా, జనరల్ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా, అసలు నొప్పులు రావడానికి ఏమైనా న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, విటమిన్ డి లాంటి డెఫిషియన్సీ ఏమైనా ఉందా. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక సమాహారం అన్నట్టు, అంటే ఒక ప్రోటోకాల్ పెట్టుకొని అవన్నీ చూడాలి. ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా అంటూ మనం వెతకాలి. వెతికినప్పుడు అసలు అరుగుదల అనేటటువంటిది ఎందుకు వస్తుంది, వీటన్నిటిలో భాగంగా అరుగుదల వస్తుంది అన్నట్లు. సో కాబట్టి వీటన్నిటిని మనం స్టడీ చేయాల్సినటువంటి ఆస్కారం ఉండేది. అంటే మన శరీరంలో ఈ సమతుల్యత ఎందుకు జరుగుతూ ఉంది, ఈ రకమైన మార్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి శరీరంలో, ఈ మెటబాలిక్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి శరీరంలో, వీటన్నిటిని కూడా సో డాక్టర్ దగ్గరికి అందుకే వెళ్ళాలంటారు. ఇప్పుడు ఏంటంటే నా వ్యాధి ఏందో నాకు తెలుసు కదా, మందు చెప్పాయి నేను వాడేస్తా అనేటటువంటి ఒక కథ వచ్చింది. అది ఎంత వచ్చినా ప్రపంచంలో రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని డాక్టర్ లాంటి మనిషి వచ్చినా కూడా, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక నర్సును క్రియేట్ చేసినా కూడా వైద్యం అనేది వీటికి మించినటువంటి సంక్లిష్టమైనటువంటి అంశాలతో జరుగుతుంది. అది ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అసలు ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది సరే ఏమిటి కథ అసలు. సో వాళ్ళు అంతలా చెప్పి ఇంతలా చేయని విషయాలు వాళ్ళు ఎందుకు ఇంత బాగా చేయగలుగుతున్నారు అనేది, అక్కడ ఉన్న అంశాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలు ఒకటి ఇలా ఉల్లి పొరలు పైన తీస్తూ ఉంటే ఉల్లి లోపలి భాగం ఎట్లా ఉంటుంది అన్నట్టు ఆయుర్వేద వైద్యం యొక్క లోపలి భాగం ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో వింటున్నారు, తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఆయుర్వేద వైద్యం భిన్నమైంది అనే విషయం అర్థమైంది. అయితే చిన్న వయసులో ఈ కీళ్ళ అరుగుదలను ఎలా చూడాలంటారు, అసలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి అంశాల్లో భాగంగానే అన్నీ ఉన్నాయి. అంటే పిన్న వయస్కుల వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యులు ఏంటంటే దీనికి వైద్యం లేదు, ఇది అంతే, ఇది ఇట్లనే ఉంటుంది, అంతే ఏం లేదు, దీనికి లేదు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వైద్యం లేదు, గౌట్ ఆర్థరైటిస్ వైద్యం లేదు, లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన, నొప్పి వచ్చిన మందులు వేసుకోవాల్సిందే, మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ లేదు, ల్యూపస్ ఎరిథెమాటస్ లేదు, సెల్యులైటిస్ లేదు, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ దీనికి అసలు మందు ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేదు, ఎవరు ఏమీ చేయలేరు. ఇట్లా అంతేకాని ఒక ఆయుర్వేద వైద్యం వాడితే ఏం ఫలితాలు వచ్చినాయి వాళ్ళకి తెలిసినా కూడా చెప్పరు. ఇంగ్లీష్ వైద్యం అనేటువంటి ఇటీవల కాలంలో కొత్త అంశాలు రాలేదు అసలు. ఇటీవల కాలంలో ప్రెస్ క్లబ్లో ఒక అలోపతి వైద్యులు మళ్ళీ హెచ్ఎంపివి వైరస్ కనుక వచ్చినట్లయితే పరిస్థితి ఏంటి అనే అంశం పైన మాట్లాడినప్పుడు పాపం వాళ్ళు నన్ను కూడా పిలిచారు. అందులో ఒక వైద్యుడు చెప్తున్న మాట చెప్తే ప్రజలు అసలు షాక్ తింటారు. కోవిడ్ ముందు వైద్యం, కోవిడ్ తర్వాత వైద్యం, అసలు అలోపతి అనేటటువంటి పుస్తకాలే మార్చేయాలని చెప్పాడు ఆయన. చెస్ట్ స్పెషలిస్ట్ ఆయన. పుస్తకాలే మార్చేయాలి, అసలు వైద్యశాస్త్రం యొక్క రూపురేఖలే మారిపోయాయి. కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత వాళ్ళందరూ ఏకపట్టున 10 మంది డాక్టర్లు అలోపతి వైద్యులు అందరూ ఆయుర్వేద వైద్యమే మాట్లాడతారు. అటు తిప్పి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ ఎట్లా పెరుగుతుంది? రాత్రి అదేమైనా గ్యాసా డుమ్ అని కొడితే పెరగడానికి లేదు కదా. సో ఆయుర్వేద ఔషధాలు మళ్ళీ లాస్ట్లో ఒక డబ్బా తీసుకొచ్చారు, దీంట్లో విశిష్టమైనటువంటి మూలికలు ఉన్నాయి, మీకు అర్థమైంది అనుకుంటా, ఆయుర్వేద మూలికలు అంటారు అని చెప్తున్నారు నెమ్మదిగా. అంటే ఏంటి, ఇజ్జత్ పోతా ఉందని అట్లా అక్కడ
ఊరిని ఏమో ఇంత పొడువు అంత పొడువు అన్నా ఊరినైనా ఇంతేనా నీ కథ? మళ్ళా పోయిపోయి అడిదిప్పి తిప్పి మళ్ళీ నువ్వు ఆయుర్వేదం దగ్గరికే వచ్చావా? మరి కోవిడ్లో దోచుకున్న డబ్బంతా ఏంటి? ఎందుకు దోచుకున్నారు? ఏమి పని పాట లేకుండా కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు. రెమ్డెసివిర్ కూడా పనిచేయట్లేదని చెప్పారు ఈ 10 మంది డాక్టర్లు. అది కూడా చెప్తున్నారు. నన్ను పిలవడం విశేషం. అసలు రెండో వ్యక్తి కింద నన్ను పిలిచారు ప్రెస్ క్లబ్లో. మహేష్ బాబు గారు రండి, మీరు వచ్చి మాట్లాడాలి, మీలాంటి వాళ్ళు ఉంటే అసలు ఈ సభకు ఒక అందం చందం అని. సో అర్థమైందా ఇప్పుడు ప్రజలారా? అలోపతి వైద్యులోని ఒక వర్గము స్ట్రాంగ్గా అలోపతి వైద్యాన్ని వ్యతిరేకించేటటువంటి వేదిక మొదలయ్యింది. ఇంకా నెమ్మదిగా బ్యాండ్ బాజా మొదలవుతుంది. మీరు ఇంకా ఇలా చూసి మహేష్ బాబు గారు మాట్లాడుతున్నారు అని ఇంకా అయిపోయింది. ఆ రోజులు అయిపోయినాయి. ఇంకా మూసుకొని ఇంకా ఆయుర్వేద వైద్యుడు మంచివాడు ఎవడు దొరుకుతాడని వెతుక్కోవాలి. ఆ రోజు అనేది తథ్యము అని నిర్ణయించబడింది అంతే. ఇంకా ముహూర్తం నిర్ణయించబడిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి పిల్లని చేసుకోవాల్సింది, పెళ్లిపిల్ల పెళ్ళికొడుకు చేసుకోవాల్సిందే అంతే. మీకు ఆయుర్వేద వైద్యం తప్ప ప్రపంచంలో ఏ దారి ఇక లేదు. అయితే ఈ ఎముకల అరుగుదలకి సంబంధించి జనరల్ డాక్టర్స్ అరిగిపోతే ఖచ్చితంగా కూడా సర్జరీ చేయాల్సిందే కదా, రాడ్లు వేయాల్సిందే, ప్లేట్లు పెట్టాల్సిందే ఇలా చెప్తూ ఉంటారు. ఈ పందిరేస్తేనే కదా మనకు కూడా డబ్బులు ఇచ్చేది. బాగుందండి. సో దీనిపైన మీ ఒపీనియన్? నిజంగా సర్జరీ మస్టా? వాళ్ళు మస్టా అంటే మరి బాగుంది. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయిందండి, సర్జరీ అవసరం లేదు, నొప్పి మాయం అంటే సర్జరీ లేకుండా నొప్పి మాయం అని హైదరాబాద్లో ఒక 15 మంది వచ్చారండి. ఒకరొకరు 40,000 తీసుకుంటారండి. మంచిగా హాయిగా నీట్గా ఇట్లా తీస్తే ఒక ముక్క పడిపోవాలి అంతే, తీసుకుంటారు అని ప్రముఖ దినపత్రికల్లో, ప్రముఖ వారపత్రికలలో, వీక్లీ మ్యాగజైన్స్లలో వేస్తారు. సర్జరీ లేకుండా నొప్పి మాయం అంతే. నొప్పి మాయం అంటే ఇట్లా తీసేసినట్టుగా కనికట్టి చేసినట్టు పోతాని జనాలు ఓహోం అనుకుంటూ ఎగేసుకుంటూ పోతున్నారు. ఏంట్రా బాబు అంటే వాడు మోకాలకో ఇంజక్షన్ ఇస్తున్నాడు, భుజాలకో ఇంజక్షన్ ఇస్తున్నాడు. సో అది ఏమిట్రా బాబు అంటే ఇంగ్లీష్ డాక్టర్లు కొట్టుకుంటున్నారండి. ఏంటంటే హైదరాబాదులో ఉండే ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒకతను, ఆయన వాళ్ళపైన కేసే వేస్తాడు ఏకంగా. ఏంట్రా బాబు మీరు అందరూ నొప్పి మాయమని మీరు ఇచ్చేటటువంటి ఇంజక్షన్కు పక్షవాతం వస్తుందని ఆయన అని తేల్చేశాడు. తేల్చి చేయడమే కాకుండా ICMRలో కంప్లైంట్ ఇచ్చారు చెప్తున్నాడు. సో వాళ్ళు కొట్లాడుకుంటే తప్ప కానీ మన జనాలకు అర్థం కాదు. మాలాంటి వాళ్ళని చెప్తున్నాం, ఒరే నాయన అడికి వెళ్ళకండ్రా బాబు కోసేస్తారు అని చెప్తే అంటారు. ఏమిటో మేమంటే అంత అంటే అలాగా అది. సరే మీ ఇష్టం బాబు, కోయించుకున్న వాళ్ళు ఒక కాలు కోయించుకొని రెండో కాలు కోయించుకోకుండా ఉండడానికి మా దగ్గరికి వస్తారు. చాలా విచిత్రంగా ఉంటుందండి చెప్పాలంటే. సో కోసేవాళ్ళు, కత్తి పట్టుకునే వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ అందరినీ పాయింట్ పెడుతుంటా, చుక్కలు పెడుతుంటా. ఎవడెవడు కోత అంటే పరిగెట్టుకుంటూ వచ్చాడు, ఇప్పుడు అక్కడ కోత అంటే ఇక్కడ పరిగెట్టుకుంటుంది సార్, అక్కడ కోత అంటే ఇక్కడ పరిగెట్టుకుంటూ వస్తారు. సో నిజంగా వాళ్ళ పాప మహానుభావులు, వాళ్ళు నేను కోస్తా అని అనాలి. వాళ్ళు కోస్తా అంటేనే వీళ్ళు ఆయుర్వేదానికి వస్తాయి. నేను అందుకే వాళ్ళు కోస్తూనే ఉండాలని నేను అంటా. సో ఇట్లా అంటే జనాలకి ఏంటి అంటే కోసేస్తే పాపం వాళ్ళ తప్పు ఏం కాదు, వాళ్ళకి ఏంటంటే కోసేస్తే రోగం తగ్గిపోతుందనే భ్రమలో ఉంటారు. కోసేస్తే రోగం ఎక్కడ తగ్గుతుందండి? అది ఎమర్జెన్సీలో చేయాల్సిన రోగాలు కదా. చెరుకుడు సుశ్రుతుడి కాలం నాటికి కూడా రోగాల విషయంలో, తగ్గని రోగాల విషయంలో సర్జరీ అన్నారు. కానీ మాట్లాడితే సర్జరీ. ఇప్పుడు ఈ ముక్కు ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్ వచ్చాయి, కోసేయాలి. సైనసైటిస్ వచ్చింది, పంక్చర్ చేయాలి. అడినాయిడ్స్ వచ్చాయి, టాన్సిలైటిస్ వచ్చాయి, కోసేయాలి అంతే. థైరాయిడ్ వచ్చింది, అదేదో గడ్డొచ్చింది, కోసేయాలి. బేరియాటిక్ సర్జరీ, పొట్టొచ్చేసింది, కోసేయాలి. డిస్కులు ఉబ్బిపోయాయి, కోసేయాలి. సయాటిక ప్రాబ్లం, కోసేయండి అంతే, అన్నీ కోసేయాలి. ఇది మనం కోసేయాలి అన్న వెంటనే వేసేయండి సార్, అమ్మ దరిద్రం నొప్పి తగ్గిపోతుంది, నొక్కి తగ్గిపోవాలంటే వేసేయాలి అంతే. ఇది మనం ఫిక్స్ అయిపోయినాం. సో ఇప్పుడు పాపం వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళం ఏదో నోరు బాదుకొని రామకృష్ణ అనుకుంటూ పొలికేకలు పెడుతున్నట్టుగా చెప్తూ ఆ ఛానల్ ఈ ఛానల్ లేకుండా కష్టపడుకుంటూ చెప్పుకుంటూ వస్తుంటే వింటున్నారు. పాపం ఆ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు వింటున్నారు, విన్నది అర్థం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏం కావాలి అంటే ఎవిడెన్స్ కావాలి. మహేష్ బాబు దగ్గరికి వెళ్తాను కానీ బాగా చూస్తాడా, మంచిగా చూస్తాడా, బ్రహ్మాండంగా చూస్తాడా? ఈ మధ్య ఈరోజు పొద్దున పేషెంట్ వచ్చాడు. ఏరా బాబు ఎలా వచ్చావు అని అంటే, సార్ మురళీకృష్ణ గారు సిఐ గారు చెప్పారు సార్, నేను వాళ్ళ దగ్గర కానిస్టేబుల్గా పనిచేస్తాను సార్, అది
మా నాన్నగారు టీవీలో చూశారు సార్, విషయం అర్థమైంది సార్. చాలా బాగా చెప్పారు సార్ మీరు. మోకాళ్ళకు మాత్రం మీరే చూడాలి సార్, అంతే సార్. మీరు ఏం చేస్తారో తెలియదు, మా నాన్నకు మాత్రం కత్తి పడొద్దు సార్, ఏం చేస్తారో తెలియదు అని వచ్చారు. ఇప్పుడు ఏమైంది, ఒకటో ఎవిడెన్స్, రెండో ఎవిడెన్స్, మూడో ఎవిడెన్స్, అంత ఎవిడెన్సులు తీసుకొని టీవీలో చూసిన దానికి మళ్ళా ఒక్కటికి 4 సార్లు చెక్ చేసుకొని జనాలు కదులుతూ ఉన్నారు. పాపం వాళ్ళ బాధలు వాళ్ళవి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాను. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ముందు ఇట్లా కుంటుకుంటూ నడిచేది, అక్కడ మీడియా పాయింట్ ఉంటుంది అంతే. ఆ మీడియా పాయింట్లో పోయి నిలబడ్డ వెంటనే ఫోటోలు తీసేస్తారు, చక్ ఫోటోలు తీస్తారు. తీసిన తర్వాత మళ్ళీ ఆయన నవ్వుకుంటూ పోయింది, మళ్ళీ ఫోటో. ఏముండదు అక్కడ. 2 నెలల ముందు ఇలా ఉండేవాడు, 2 నెలల తర్వాత ఇలా అయిపోయాడు, అంతే. ఇంకేముండదు, సబ్జెక్ట్ ఉండే. మాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందుకని ఏం సమాచారం చెప్తాం. 2 నెలల ముందు 2 నెలల తర్వాత అంటే చాలు డుమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అన్నట్టు, పొలం అనుకుంటే. పాపం అక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు, నువ్వు 6 నెలలు వాడాలి, 5 నెలలు వాడాలి అంటున్నారు. సో అక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. ఓ సీసా ఇచ్చారండి, 2 మందులు ఇచ్చారండి, ఏం తగ్గలేదని పొద్దున ఆయన వచ్చాడు. సబ్జెక్ట్ అర్థం కాకుండా వైద్యం చేసుకున్న వేస్టే నేను చెప్తున్నాను. నువ్వు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని కొంచెం తీసుకున్నా కానీ శరీరానికి కావాల్సిన పోషకాలు వస్తాయి, ఆరోగ్యంగా ఉంటావు. దరిద్రమైన చెదారం, ఊయము, ఈ నూడిల్స్, ఆ నూడిల్స్, ఈ చికెన్ బిర్యానీ, ఆ బిర్యానీలు, ఈ చికెన్ 65, ఆ చికెన్ 65, చికెన్ తందూరి, ఏమంటారు పత్తర్కి గోష్ అన్నీ తిన్నావు అనుకోండి, ఏదో ఒక రోజు గుండెలో కొవ్వు చేరుకో డామ్ అంటే పని అయిపోతుంది. కాబట్టి చెప్తున్నా, ఏ దానికైనా ఒక పద్ధతి పాడు అనేది చాలా అవసరము. చాలా జాగ్రత్తగా ఎంచుకొని చూసుకొని వైద్యం చేయించుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పొలం అనుకుంటూ చూసిన ప్రతి యాడ్ కూడా ఇది కూడా కరెక్టే అని పోయి అసలు మనం ఏమిటంటే ఒక రకంగా మోసపోతున్నాం అని అర్థం నేను చెప్తున్నా. సో కాబట్టి నిజం ఏమిటి, రాయి ఏమిటి, రత్నం ఏమిటి అనేది తెలియాలి మనకు. మెరిసేవన్నీ బంగారు నగలు కాదు, గిల్ట్ నగలు కూడా ఉంటాయి. కానీ చెక్ చేసుకొని చూసుకోవాలి. నిజానికి గౌరవప్రదమైనటువంటి బ్రాండ్స్ ఏంటి, వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు మార్కెట్లో, ఇవన్నీ చూసుకోవాలి. కొత్తది ఏది కనిపిస్తుంది, దగ్గర ఏది ఉంటుంది, పొలం అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఈరోజు కూడా ఒక ఆయన వచ్చాడు, సార్ ఏదో వరంగల్కు దగ్గర ఉందని చెప్పని టీవీలో యాడ్ చూసి పోయాను సార్, అసలు దెబ్బడిపోయింది సార్, 6 నెలలు మందులు వాడినా ఒక్క ముక్క తగ్గలేదు సార్, ఏదో అట్ట తగినట్టు అనిపించింది, మళ్ళీ నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టే ఉంది సార్, అసలు మీ గురించి చాలా విషయాలు చాలామంది చెప్తే ఇప్పుడు వచ్చాను సార్ అనుకుంటూ వస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు కూడా నిజాలు ఏమిటో తెలుసుకోండి, నిజం తెలుసుకొని ఈ రకంగా మీరు మాట్లాడండి. సో తెలుసుకొని మీరు వైద్యం చేయించుకున్నట్లయితే మంచిది. మేము ఎంత కష్టపడి ఇంట్రోలు రాస్తున్నామో మీకు తెలియదు, ప్రేక్షకులకు అందరికీ. ప్రతిరోజు సరికొత్తగా అసలు నాకు తెలిసి మీడియా ప్రపంచంలో ఎవరు రాయని కొన్ని వేల ఇంట్రోలు రాస్తాను నేను చెప్తున్నాను. ఎందుకు రాస్తున్నాం మేము అంత కష్టపడి? బికాస్ ప్రజలకు ఆయుర్వేద వైద్యం యొక్క నిజాన్ని అర్థం చేయించాలనేటటువంటి ఒకే ఒక కోరిక. అలానే మహేష్ బాబు గారు, ఒకప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్లు అంటే ఇంత సర్జరీస్ వైపు మొగ్గు చూపేవాళ్ళు కాదు, అంటే మెడికేషన్ పైననే ఇచ్చేసేవాళ్ళు. లాస్ట్ స్టేజ్లో కంపల్సరీ అంటే సర్జరీ సజెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడు నేను పరవస్తు రంగాచార్యులని ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ దగ్గర నేను అప్రెంటిషిప్ చేశాను. ఆయన కాకినాడలో చాలా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్థో. ఆయన హైదరాబాద్కి వచ్చారు, ఉస్మానియాలో పనిచేసేవారు. నేను ఆయన ఫస్ట్ నా అబ్జర్వేషన్స్ అన్నీ ఈరోజు నేను ఆర్థో మాట్లాడడానికి పాపం ఆ పెద్ద ఆయన కారణం. ఆయన 90 ఏళ్ళ వయసులో కూడా ఎలా పడ్డావు, ఎట్లా ఏంటి, మంచి చెడు కనుక్కొని అసలు నడుము నొప్పికి ఆయన సర్జరీలు చేసేవాడే కాదు. హైదరాబాదులో మొట్టమొదటి తరానికి సంబంధించిన ఆర్థో సార్. నేను 1980లో చూశాను, 90లో చూశాను, 2000లో కూడా ఆయనను చూశాను. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఆయనతో పాటు నా జీవితం చాలా గడిచింది. నేను అసలు యాక్చువల్లీ అలోపతి డాక్టర్ల మధ్యలో ఈ వ్యాధి నిర్ధారణ అనేది నేర్చుకున్నాను అసలు. అందుకనే నాకు ఈ రకమైన క్లారిటీ వచ్చింది అసలు చెప్పాలంటే. మా వాళ్ళ దగ్గర ఇంత లేదు అసలు చెప్పాలంటే. సో ఈ నరాలకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన విషయాలు, కీళ్ళ వ్యాధులకు సంబంధించింది ఒక ఆల్మోస్ట్ ఆల్ అతనితో చాలా కాలం పాటు నేను ట్రావెల్ చేశాను అసలు. అతను జనరల్ మెడిసిన్ డిఎన్బి ఇన్ కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో సంబంధించిన అతనితో పాటు చాలా ట్రావెల్ అయ్యాను. అతను వాళ్ళ వే ఆఫ్ డయాగ్నోసిస్ను బాగా నేను తీసుకున్నాను. అందుకని నాకు వీళ్ళిద్దరి వల్ల నా మీద చాలా డీప్ ఇన్సైట్ ఉంది నాకు వైద్యం పైన.
సో అప్పటి రోజులలో వాళ్ళు సర్జరీలు ఎక్కువ చేసేవాళ్ళు కాదు. పాపం వాళ్ళు సాధారణమైన జీవితాన్నే గడిపారు. ఒక పిల్లలను చదివించుకున్నారు ఓ మాదిరిగా. కానీ ఎప్పుడైతే మనకు ఈ 2000 తర్వాత బ్రాండ్స్ వచ్చాయో, ఇంక నేను పేర్లు చెప్తే నాకు అందరూ తెలుసు, ఇంకా నన్ను ఐడెంటిఫై చేస్తారు. సో వీళ్ళందరూ ఏంటి అంటే స్కూల్ ఆఫ్ థాట్, మాట్లాడితే ఆపరేషన్. ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళ్తే చాలా బాగా మాట్లాడతారు, చాలా నీట్గా మాట్లాడతారు, నాలాగే మాట్లాడతారు. ఏమండి బాగున్నారా, ఏంటండి మహేష్ బాబు గారు ఎలా ఉన్నారండి, ఏమిటండి మీనా గారు ఎలా ఉన్నారండి, అంత బాగున్నారు కదా, ఎట్లా అంటుందండి, ఒక వేవ్ వస్తున్నట్టుగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే. లోపల రాగానే అసలు ఆ కీళ్ళు బాగా పాడైపోయాయండి మోకాళ్ళు. సో మీరు జర్మన్ కీళ్ళు పెట్టుకుంటారా, ఇండియా కీళ్ళు పెట్టుకుంటారా, ఫస్ట్ డిస్కషన్ అది. వెంటనే డుమ్ 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 రాసేస్తాడు. వెళ్ళమా అంటే జూనియర్ డాక్టర్ పోతాడు, ఆయన పోతాడు, సార్ ఇది ఇంత అవుతుంది సార్, అంత అవుతుంది సార్, ఇంత అవుతుంది సార్, అంత అవుతుంది. ఇక మనకు అంత పెద్ద డాక్టరు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఎలా మాట్లాడాడు, ఓయేమో చిలువలు పలువలుగా మాట్లాడతారు. అంత బాగానే ఉంది. మరి ఈ ఆపరేషన్లు ఎందుకు వచ్చాయి, మరి పరవస్తు రంగాచార్యులు గారు ఎందుకు చేయలేదు, వీళ్ళు ఎందుకు చేస్తారు? ఆ విషయం ఏంటి? ఆయన ఒక 1 అవర్ కూర్చొని పేషెంట్తో గడిపి చేసి వైద్యం చేసేవాడు. మరి వీళ్ళేంటి 10 నిమిషాలలో వెంటనే జర్మన్ కీలు పెట్టుకుంటావా, ఇండియా కీలు పెట్టుకున్నా అనేవాళ్ళు ఎందుకు ఇంత పాపులర్ అయ్యారు? వాళ్ళందరూ చాలా వరకు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ నాకు తెలిసిన 2-3 బ్రాండ్స్ వాళ్ళ కాలంలో వాళ్ళు చేశారు. వాళ్ళ పిల్లలు కూడా ఎవరు వైద్యం చేయట్లేదు, డుమ్ అనుకుంటూ వేరే దాంట్లో కలిపేస్తున్నారు, మెర్చేస్తున్నారు. 200 కోట్లకో 100 కోట్లకో అమ్మేసుకుంటున్నారు వాళ్ళ బ్రాండ్ను, ఈక్విటీ బ్రాండ్ని అమ్మేసుకుంటున్నారు, వేరే దాంట్లో మెర్జ్ అయిపోతుంది. సో ఈ స్టాఫ్ అంతా అందులో పోతున్నారు. సార్ మంచిగా 200 కోట్లు బ్యాంకులో పెట్టుకుంటున్నాడు, మంచి లగ్జరీ ఇల్లు కట్టుకుంటున్నారు, హ్యాపీ. ఇక్కడ వీళ్ళు ఏం ప్రమోట్ చేశారు? ఈ ప్రమోట్ చేసేటటువంటి విషయాలు ఏంటి, అసలు ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు ఆ విషయాన్ని? ఇప్పుడు ఎందుకు రియలైజ్ అవ్వాలి? మరి పోయి అందరు కోయిన్ చేసేసుకొని ఇంట్లో తొట్లలు కుట్టుకొని దాంట్లో పడుకొని ఊపుకుంటే అయిపోతుంది కదా. సో కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. మీరు లాస్ట్ అవర్లో ఆయుర్వేద ఆప్షన్కి ఇచ్చేదానికన్నా ముందస్తుగా వస్తే అతి తక్కువ ఖర్చుతో శుభ్రంగా బ్రహ్మాండమైన వైద్యం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంది. అయితే కీళ్ళు అరగకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు? ప్రికాషన్స్ అండి మేము చెప్తామండి, కాకపోతే జనాలకి ఏంటి అంటే ఓ మూలిక చెప్పాయి, ఓ మొక్క చెప్పాయి అన్న లెవెల్లోనే ఉన్నారు తప్ప వాళ్ళకి విధి విధానాలు మేము చెప్పే విషయాలు అస్సలు రుచించవండి. ఇంగ్లీష్ డాక్టర్ ఏం ఆయన ఎంత బాగా చెప్పాడో తెలుసా, కళ్ళు ఇంత పెద్దవి చేసి మాట్లాడతారు. అసలు ఆయన అంత పెద్ద డాక్టరు నన్ను చూసి ఏం మీనా బాగున్నావా, ఏం కృష్ణ బాగున్నావా అని అన్నాడు. ఇట్లాంటివన్నీ కావాలండి మనకు వైద్యం ఏంటి, ఎట్లా తగ్గించుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది అనే విషయం వదిలేసి పెద్ద చిన్న ఏముందండి వైద్యంలో. పూర్వం రోజుల్లో ఋషులు మహర్షులు ఎక్కడ ఉన్నారు? అడవులలో ఉన్నారు. తక్షశిల మీ ఇంటి పక్కన నా ఇంటి పక్కన ఉందా? పెషావర్ దగ్గరలో ఉంది. నలంద ఎక్కడ మీ ఇంటి పక్కన ఉందా? బీహార్లో ఉంది. తర్వాత నాగార్జున విశ్వవిద్యాలయము, నాగార్జున ఒక పెద్ద యూనివర్సిటీ ఎక్కడుంది? అనుపు దగ్గర నాగార్జున సాగర్ పక్కన ఉండేది. ఇవన్నీ పెద్దవి అడవులలో ఉన్నాయి అన్నట్లు. సో ఆ రోజులలో చదువుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు. సో అవి మాదిరి మర్చిపోయేసి ఇట్లాంటివన్నీ నెత్తినేసేసుకొని ఊరేగుతూ ఉన్నాం అన్నట్లు. సో కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన ఆస్కారం ఉంది. అసలు మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలంటే సింపుల్ అండి, సింపుల్ అంటే సింపుల్. మనకు పూర్వం రోజుల్లో చాలా రకాలైనటువంటి ఆకుకూరలు తినేవాళ్ళం. పొన్నగంటి కూర మర్చిపోయాం, పొన్నగంటి కూర అసలు మర్చిపోయాం. అసలు ఈ మధ్యకాలంలో ఎవరు తినట్లేదు అసలు. తర్వాత నల్లేరు పచ్చడి చేసుకొని తినేవాళ్ళం. నల్లేరు ఆకులు, మా మదర్ ఎప్పుడు నల్లేరు ఆకులతోని పప్పు చేసేది. ఎంత బాగుంటుందో, చింతకాయలు వేసి, చింత చిగురేసి, చింతపండు వేసి పప్పు చేస్తే ఎంత బాగుంటుందో. ఇవి అసలు యాక్చువల్లీ పూర్వం రోజుల్లో కండ అరుగుదల రాకుండా ఉండడానికి ఎంతో దోహదం చేసేది. సో రకరకాల పచ్చళ్ళు, చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చళ్ళు, ఇట్లాంటివన్నీ మనం మర్చిపోయాం. జస్ట్ ఎంతసేపు పప్పు, టమాటో, ఆలుగడ్డ ఉండి చికెను, మటను, అసలు ఎవడు చూసినా యూట్యూబ్లలో చూస్తుంటాం కదా, ఎట్లా సైతాన్లు పీక్కొని తింటూ ఉంటారు. అబ్బా ఇట్లా కలిపేసుకొని మొద్దలు మింగేస్తూ ఉంటారు అన్నట్లు. ఇవి స్టైల్ అలవాటు అయిపోయింది. మాట్లాడితే బోటి, మాట్లాడితే తలకాయ కూర, మాట్లాడితే ఇది, మాట్లాడితే అది, చికెన్ 65, మాట్లాడితే ఇదే గోల్. అసలు ఇది కాదు కదా ఆహారం అంటే. ఆహారం అంటే వెజ్, నాన్ వెజ్ జాగ్రత్తగా మనం ఎట్లా అంటే రకరకాల, ఒక్క చింతకాయ పప్పు చేసుకునేవాడు, చింత చిగురుతో రకరకాల వంటలు,
ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, పండు రొయ్యలతో పాటు చింత చిగురేసేసి వండేవాళ్ళు. ఆయన ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. సో అసలు ఇట్లాంటివన్నీ మర్చిపోయాం అసలు. యాక్చువల్లీ ఎండు చేపలతోని ఎన్నో రకాల కూరగాయలు చేసుకునేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే దాంట్లో కావాల్సినంత కాల్షియం, ఫాస్ఫరస్ అన్నీ వస్తాయి. మనం ఎండు చేపలు తినడమే మర్చిపోయాం అసలు. చిన్నప్పుడు సంతలలో బుట్టలలో పెట్టుకొని అమ్మేవాళ్ళు అన్నట్లు. సో మనకి ఇప్పుడు ఏంటి నాన్ వెజ్ అంటే మటన్, చికెన్, ఆదివారం వచ్చిందంటే డబ్బాలు పెట్టుకుని లైన్ అంతా ఉంటుంది. సో తినొద్దని కాదు కానీ, సో దాన్ని ఆకుకూరలతోని, కాయగూరలతోని ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, కొంచెం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కూర్చొని ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సో నేను చాలా విషయాలు చెప్తూ ఉన్నాను, చాలా విషయాలు చెప్తూ ఉంటాను. సో ఎంతసేపు ఆయుర్వేద డాక్టర్ అంటే ఒక మూలిక చెప్పేమ్మా, ఒక మందు చెప్పేమ్మా చాలు రాజా. అది మొన్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, సార్ అది షుగర్ తగ్గుతుంది అన్నారు కదా సార్ మీరు, అవేవో 3 మొక్కలు చెప్పారు సార్, ఆ 3 మొక్కలు చెప్పండి, వాడుకొని తగ్గిన తర్వాత నీ దగ్గరకు వస్తా. మరి అదే ముక్క ఇంగ్లీష్ డాక్టర్ని కూడా అడగవచ్చు కదా. మరి ఆయుర్వేదంలో బోల్డ్ అని మందులు వచ్చి ఆయుర్వేదం దగ్గర కూర్చొని చేసుకొని తెలుసుకోవాలి కదా. వాడు లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలో చెప్తాడు, టైం స్పెండ్ చేస్తాడు వాడు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఎగేసుకుంటూ వస్తూ ఉన్నారు కోవిడ్ తర్వాత అందరూ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి ఎంచుకొని ఎందుకు వస్తున్నారు? సో కాబట్టి సో ఇట్లాంటివి అంటే డీజనరేషన్ రాకుండా ఉండాలి అంటే ఆయుర్వేద వైద్యుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తారు. అది ఒక్క ముక్కలో అర్థమయ్యే విషయం కాదు. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే బట్ ఏదైనా కానీ ముదరకుండా ఉంటేనేమో మేము చెప్పినవి చిన్నవైతేనేమో మేము చెప్పినటువంటి సరిపోతాయి. సో ముదిరితే మాత్రం ఆయుర్వేద వైద్యుని యొక్క పర్యవేక్షణలో చికిత్స చేసుకుంటే ఖచ్చితంగా కీళ్ళ అరుగుదల తగ్గించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ బాబు గారు. ఈరోజు ఎముకల అరుగుదలకు సంబంధించి అలానే ఆయుర్వేదంలో ఉన్న అద్భుత మెడిసిన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.